వీటికి ఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అక్కడనే రయేజ మైండ్ స్పేస్ ఎస్సీజెడ్ ఏర్పాటు చేసి శిల్పకళావేదిక శిల్పారామం లాంటివి తీసుకొచ్చి ఒక దారి చూపి హైటెక్ సీఎంగా ఆ రోజు చూపిన దారిలో కంటిన్యూషన్గా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎక్కడ కూడా దాన్ని చేంజ్ చేయకుండా అదే ఔటర్ రింగ్ రోడ్డుని కంప్లీట్ చేయడం ఫాస్ట్గా అక్కడనే ఒక జిఎంఆర్ సంస్థతోని ప్రపంచంలోనే ఒక మోడల్ ఫేమస్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టడం, ఆ తర్వాత అక్కడే ఫైనాన్షియల్ ఇచ్చి కోకాపేట్ మీరు చూస్తున్నారు ఇవాళ ఏ విధంగా పోతున్నదో. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ముఖ్యమంత్రి చేసిన దాన్ని డిఫర్ చేయకుండా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు ముందుకు తీసుకుపోయి ఇవాళ హైదరాబాదు పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది హైదరాబాద్. దానికి నాంది పలికింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు. నేను అప్పుడు అసెంబ్లీలో ఉండి విజన్ 2020 డాక్యుమెంట్ కానీ బిల్ క్లింటన్ తీసుకొచ్చి హైటెక్ సిటీ ఓపెన్ చేపించి ఇవన్నీ ఇది ఇట్లా పెరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్తే నువ్వు నిజంగా కూడా నమ్మలే. ఉన్నది ఓపెన్గా చెప్తున్నా. అరే రాష్ట్రం అంతా వర్షాలు లేవు, కరువు ఉన్నది, ఆదాయం లేదు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 ఏళ్ళు వర్షాలు లేవు. ఆ కరువుతో గ్రామీణ ప్రాంతాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అరే ఈయన మొత్తం కూడా హైటెక్ గురించి మాట్లాడుతున్నంటే దీంతోనే రేపు ఉద్యోగాలు వస్తాయి, మన హైదరాబాద్ ఇన్కమ్ పెరుగుతుంది, మనం అంతా డెవలప్ చేసుకోవచ్చని వారి ఆలోచన చూస్తే వారు ఆ రోజు అసెంబ్లీలో రోజు నేను రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడిని, ఆయన చెప్పేది వినేవాడిని. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన అనుకునే దానికంటే ఎక్కువ దాటిపోయినాం. ఎందుకంటే దానికి మొదటి కారణం ఆయన అయితే, రెండో కారణం రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము డివైడ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకుపోయినాం. అలాంటి ముఖ్యమంత్రి గారితో మా రైజింగ్ తెలంగాణ 2047 ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం విధంగా వేలాది మంది ఇన్వెస్టర్స్ పిలుచుకుంటూ ఇప్పటికే చాలామంది వాళ్ళు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నాయి మెయిల్స్, మేము కూడా అటెండ్ అవుతా ఉన్నామని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ని దేశం కాదు మాకు పోటీ అని చెప్పి ప్రపంచ స్థాయిలో కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఈ ఈవెంట్ జరుపుతున్నాం. సార్ మీరు తప్పకుండా రావాలి. మీరు హైదరాబాద్లో ఫౌండర్ చేసిండ్రు, మీరు వచ్చి కూడా మీరు మీ స్టేట్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నావు చేసుకొని ప్లాన్ ఎట్లా ఉంటుంది, నా ప్లాన్ ఏంది, ఎట్లా రావాలి, ఎప్పుడు రావాలి అవన్నీ కూడా చర్చించుకొని మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారు మా ఆఫీస్ వాళ్ళు కూడా. నేను కూడా నీతో మాట్లాడతానని చెప్పి వారు చెప్పడం. నిజంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దాదాపు గంటన్నర సేపు 4 టైమ్స్ సీఎం ఇంత టైం ఇచ్చి అతని అనుభవాలు, రాజకీయాలు అంటే మీకు చెప్పేవి కావాలి, ఏం లేదంత సీక్రెట్. కానీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఎట్లుంటాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ 2 సార్లు, ఇక్కడ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాలు, ఆయన చేసే కార్యక్రమాలు రాజకీయ పరంగా విభేదించిన కొన్ని విషయాలలో ఇప్పుడే చెప్పాను. హైటెక్ సిటీ అంటే కొందరు విమర్శించిన నాలాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాలే. అప్పుడు బిల్ క్లింటన్ ప్రోగ్రాం ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. ఆయన స్పీచ్ విన్నాను, చంద్రబాబు నాయుడు స్పీచ్ విన్నాను. మీ సేవా కేంద్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఎమ్మడ ఇవ్వచ్చో ఇవన్నీ కూడా చూసినాం. కానీ నేను ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలో వారు చేసే పనులకు ఆ రోజు నేను బాగా ఫాలో అయినాను. బహుశా అందుకనే ఉన్నది ప్రజలు కూడా 6వసారి నన్ను గెలిపించాను. 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా. బాబు గారు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవే, దానెంబడే ట్రైన్ కారిడార్ విషయం కూడా చాలా స్పీడప్గా మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం, మీరు కూడా ఫాలో చేస్తున్నారు. త్వరగా చేద్దామని చెప్పి ఇంకొక కొత్త విషయం
వారికి చెప్పడం జరిగింది. మన్ననూరు అంటే తెలంగాణ నుంచి మహబూబ్నగర్ జిల్లా పాత మహబూబ్నగర్ నుంచి శ్రీశైలం వరకు, శ్రీశైలం అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందైనా దేశం మొత్తం దక్షిణ కాశీగా పిలుస్తారు. దానికి పోవాలంటే నైట్ టైం ట్రావెలింగ్ ఉండదు, ఘాట్ రోడ్ క్లోజ్ చేస్తారు. అక్కడ సరిపోని కాటేజీ లేవు, లక్షల మంది భక్తులు వస్తున్నారు. దాన్ని నేను గడ్కరీ గారి దగ్గర ఒక 52 కిలోమీటర్లు ఆ ఘాట్ రోడ్లో మీరు ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ చేయండి అని చెప్పి నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటబడి ఇప్పుడు డిపిఆర్ శాంక్షన్ చేయడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చిండ్రు. దాదాపు 7,400 కోట్ల అవుతున్నట్టు అంచనాది. ఎందుకంటే రోడ్ వైడింగ్ ఛాన్స్ లేదు, టైగర్ ఫారెస్ట్ కాబట్టి వాళ్ళు 4 లేన్ గీయరు, సింగిల్ లేన్ కాబట్టి యాక్సిడెంట్ అవుతుందని చెప్పి ప్లస్ టైగర్స్ వస్తాయని చెప్పి ఫ్లైఓవర్ తీసుకొని సింగిల్ ఎలివేటెడ్ కారిడారు దేశంలో బహుశా లాంగెస్ట్ ఎలివేటెడ్ కారిడారు ఇప్పుడు ప్రజెంట్ 7,400 అని అప్రాక్సిమేట్ ఇంకా పెరగొచ్చు. అది తప్పకుండా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నాకు గడ్కరీ గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా డిపిఆర్కు ఆర్డర్ ఇస్తున్నారు. నేను ఎంపీగా ఉన్న అనుభవంతో ప్రధానమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోడ్ల విషయంలో గ్రీన్ ఫీల్డ్ మాకు బందర్ పోర్ట్ వరకు, అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఒకటి ఉన్నది, ఎగ్జిస్టింగ్ 8 లేను, 6 లేన్ రోడ్డు, 2 లేన్ ఏమో విలేజ్ పోయే సర్వీస్ రోడ్. అది నెక్స్ట్ మంత్ టెండర్, జనవరి ఎండింగ్. అది వస్తే కూడా మనకు ట్రాఫిక్ కొంచెం ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం విజయవాడ రావాలంటే 2 గంటలు 3 గంటల ముందు ఇంట్లోకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కు గంటల ముందు పోవాలి, మళ్ళీ ఆడికెళ్ళి మన గన్నవరంకి వెళ్ళి సిటీకి రావాలి అంటే 6-7 గంటలు పడుతుంది. కనీసం ఇప్పుడు 6 లేన్ 8 లేన్ చేస్తే 2.5-3 గంటల్లో విజయవాడ చేరుకుంటారు. ఇక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. అమరావతి వరకు బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టినది, తప్పకుండా ఇస్తున్నా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్గా డిక్లేర్ చేసిండు. దాన్ని నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాం. అది వస్తే 2 గంటల్లో విజయవాడ టు హైదరాబాద్కి వెళ్ళి అది కూడా పైప్ లైన్ ఉన్న వర్క్స్ని, అలాగే మా తెలంగాణలో హ్యామ్ ప్రాజెక్టు కింద 11,000 కోట్లతో మండలాలకు వెళ్ళి జిల్లా కేంద్రానికి ఏ విధంగా డబల్ రోడ్గా చేస్తున్నాం. ఇంకా ఏ కార్యక్రమాలు మా స్కీమ్స్ చెప్పడం జరిగింది. వారు కూడా కొన్ని షేర్ చేసుకున్నారు. ఏదేమైనా సరే ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్న నాయకుడు, పార్టీలకు అతీతంగా ఆ రోజు అతన్ని ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఖండించింది కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి ఏకైక వ్యక్తి నేనే. అక్కడ ఆయన ఎక్కడైనా అభిమానులు ఉంటారు. ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే ఐటీ ఎంప్లాయీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నేను పోలీసులతో మాట్లాడి వాళ్ళందరూ వదిలిపెట్టించిన. ఎందుకంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడాలి. అక్కడైతే ప్రొటెస్ట్ జరిగితే ఇక్కడ ధర్నా చేసుకుంటే ఏమైంది, 15 నిమిషాలు ప్రొటెస్ట్ చేస్తారు. దానికి స్టేషన్లో ఐటీ కంపెనీ సీనియర్ ఎంప్లాయీని ఆఫీస్లో అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు. ఈరోజు కూడా చాలా సంతోషంగా వారు కొన్ని విషయాలు చెప్పడం, ఎట్లా 2 రాష్ట్రాలు బాగుపడాలి, ఆయన విజన్ కూడా ఒకటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు, వేరు పడ్డా సరే ఈ 2 రాష్ట్రాలు దేశంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలా, గుర్తింపు రావాలనే నా కోరిక. ఎక్కడ కూడా నేను తెలంగాణకు విఘాతం కానీ తెలంగాణకు నష్టం వచ్చే పని నేను ఎప్పుడు చేయను. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునే వ్యక్తిని అని చెప్పి మరి నిజంగా అట్లా చెప్పడం కూడా మంచి శుభ పరిణామం. అందుకని నేను కూడా ఆంధ్ర ప్రజలకు కూడా కొత్త రాష్ట్రమైన ఇబ్బందులున్న ఆర్థికంగా మీరు త్వరగా డెవలప్ అయ్యి మా తెలంగాణతో పోటీగా ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు వచ్చి అన్ని బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మకం కూడా ఉన్నది. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. నేను వచ్చింది నేను చెప్పిన భారత్ ఫ్యూచర్ సిటీ, తెలుగు రాష్ట్రాల మీద రోడ్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఇవన్నీ బందర్ పోర్ట్ వస్తే మాకు హైదరాబాద్కు చాలా బెనిఫిట్. మాకు పోర్ట్ లేదు, బందర్ పోర్ట్ లాంటి వస్తే హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మా ముఖ్యమంత్రి గారి కోరిక అదే, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ వరకు